మీ ఇంట్లో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సీత. మారదనుకున్న మా అమ్మను కూడా మార్చేసిందంటే మా మరదలు మామూలు మనిషి అయి ఉండదు. నా చెల్లెల ద్వారానే నీకు పట్టిన గ్రహణం కూడా తొందరలో తొలగిపోతుందని నా నమ్మకం. అన్నయ్య, తమ్ముడు ఏ కంగారు పడకన్నయ్య, అమ్మ లేదులే. నీ అప్పులన్నీ తీర్చి నిన్ను వెలుగులోకి తేవాలని మా ప్రయత్నం. అయితే బాబు, నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు పిచ్చి పట్టలేదా? లేదన్నా, అమ్మని మార్చడానికి అలా నాటకం ఆడవలసి వచ్చింది. అమ్మను మార్చడం ఆమె మొండితనం. ఆవిడ మొండితనాన్ని పిండి కింద కొట్టేస్తున్నాం బావగారు. అన్నయ్య, రేపే షావుకారులందరినీ పిలిచి అప్పులన్నీ తీర్చేద్దాం. బావగారు, మీరు ఇంక వెలుగులోకి రావచ్చు, బాధపడకండి. చూడండి, మీరు వారికి అప్పిచ్చారన్న మాటే తప్పితే ఆయనకు ₹1 కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలియదు అనుకుంటాను. అదేమిటి? ఈయనతో జాయింట్ గా వ్యాపారం చేసిన అప్పారావు గారికేగా మేము డబ్బు ఇచ్చాం. నిజమే, కానీ నా చేత సంతకాలు చేయించి ఆ డబ్బు వ్యాపారంలో పెడతానని నన్ను మోసం చేశాడు. అందుచేత అసలు తీసుకుని వడ్డీ వదిలేయమని కోరుకుంటున్నాం. ఆ అడ్డెలా వీలు పడుతుందమ్మా? ఎందుకు వీలు పడుతుంది ఆయన? పోనీ వడ్డీ తీసుకుని అసలు వదిలేయండి. లేకపోతే అది కూడా దక్కదు. అయ్యో బాబాయ్, కొంప మునిగిపోద్ది. సరే, అసలైన పడేయండి. అలా రండి దారికి. 10,000, 20,000, 30,000, 40,000 ఇవ్వండి.